హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 45,000కి పైగానే శాలరీ ఉంటుంది. మన సికింద్రాబాద్ జోన్లోనే మీరు చక్కగా పోస్టింగ్ అనేది పొందొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 29th జనవరి వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ 2025కి సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్కి అయితే చెప్పొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి చాలా జిల్లాల్లో సూపర్వైజర్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఈ యొక్క వీడియో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ యొక్క వీడియో చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం 499కి 1 year వరకు కూడా మీరు చక్కగా ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్టు జాబ్స్, రైల్వే, ఎస్ఎస్సి, ఫారెస్ట్ జాబ్స్, ఇలా ప్రతి కోర్స్కి సంబంధించి మన ఛానల్లో యాప్లో అయితే కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ ఇంకా 2 hours మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 29th జనవరి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉంటాయి కదా రైల్వే శాఖలో, ఆ యొక్క ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి టోటల్గా 312 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే చీఫ్ లా అసిస్టెంట్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్స్, సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, సైంటిఫిక్ సూపర్వైజర్ లేదా ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అర్హతతో మనము ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి జాబ్స్కి మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2026 కల్లా మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 30 years వరకు, ఓబీసీ అభ్యర్థులు అయితే బీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు, మనకి ఏదైతే రైల్వే జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీ ఉంటుందో అదే అప్లికేషన్ ఫీజు విషయంలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్, మైనారిటీ అభ్యర్థులు 250 rupees పే చేయాలి. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఫీ అనేది రీఫండ్ చేస్తారు. మిగతా అభ్యర్థులు 500 rupees పే చేయాలి. ఎగ్జామినేషన్ తర్వాత 400 rupees అనేది మీకు రీఫండ్ చేస్తామని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోదు. మిగతా ఉద్యోగాలతో మనకి కంపేర్ చేసి చూస్తే ఈ జాబ్స్కి కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఒకే ఒక సింగిల్ CBT ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే
ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. సో ఈ విధంగా మీకు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏం లేదు, మీకు క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క వీడియోలో మీకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకి ఏంటి అంటే మనకి క్వాలిఫికేషన్ అనేది మనకి పెద్దగా మనకి ఇచ్చారు కాబట్టి సో మిగతా ఉద్యోగాలను అయితే స్కిప్ చేయండి. ఇక్కడ మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి ఏంటి అంటే మీరు గ్రాడ్యుయేషన్తో పాటు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. మనకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ అనేది ఎవరైతే చేస్తుంటారో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మనకి కెమిస్ట్రీ, సో ఇంటర్లో ఎవరైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉంటారో సో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఇంటర్లో ఎంపీసీ వాళ్ళు చదివి ఉంటారు, అలాగే బైపీసీ వాళ్ళు చదివి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మీరు జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని నోటిఫికేషన్లో జోన్ల వారీగా కూడా ఇచ్చారు. మన సదరన్ రైల్వేకి సంబంధించి మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా వైడ్గా అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ జోన్ పరిధిలో మీకు ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఒక rrbapply.gov.inకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ అప్లై బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా మీరు చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు న్యూ ఇయర్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్తో కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా మీరు ఆన్లైన్ క్లాస్ అనేవి వినే విధంగా మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి, ఎటువంటి ఫోర్స్ అయితే లేదు, మీకు ఇష్టం. సో నచ్చితేనే కోర్స్ తీసుకోండి. మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాము ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. కంటెంట్ నచ్చితేనే కోర్స్ తీసుకోండి. అయితే ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అంటే ఫస్ట్ మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ లేకపోతే ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే చూపిస్తుంది చూడండి. 2024 అండ్ 2025 ఇయర్లో ఆల్రెడీ మీరు ఈ యొక్క వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే వెబ్సైట్, అదే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఈ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ ఉంటే మాత్రం లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేసి కానీ లేదంటే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడిషనల్ పైన క్లిక్ చేసి కానీ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫీ పే చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫీ పే చేస్తే మాత్రమే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, లేకుంటే మాత్రం మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ కానట్లు చూపిస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మర్చిపోకుండా ఫీ పేమెంట్ చేసేసి సబ్మిట్ అనేది చేసేసేయండి. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రైల్వే శాఖ నుంచి ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.